వచ్చేసి మా రీయూనియన్ అండి. మా స్కూల్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్ని 10th బ్యాచ్లు అయితే వెళ్ళాయో ప్రతి పర్సన్ ఈ రీయూనియన్లో కలిశారండి. మేబీ 50 ఇయర్స్ అనుకుంటా వాళ్ళందరూ కలిశారండి. మా సార్స్ని మళ్ళీ మేము అలా చుట్టాం, మా ఫ్రెండ్స్ని ఇలా కలవటం మా అందరికైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా కూడా అనిపించిందండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. చాలా బాగా అనిపించింది నాకు కలవటం, మాట్లాడటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం. నేననే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి పర్సన్ నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. ఎవరి లైఫ్లో వాళ్ళు జాబులు చేసుకుంటా ఇంట్లో ఉంటూ ఇలా ఉంటూ ఉంటారు కదా. ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా కలిసేపటికి నేను మళ్ళీ 10th క్లాస్ చదువుతున్నాను అన్న ఫీల్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గులు పోటీలు కూడా పెట్టారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కాకపోతే నాకు అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి. నా ముగ్గు మంచిగా కనిపించలేదు, ఏం లేదు. బట్ ట్రై చేశాను, నాకు ఓకే అనిపించింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ ముగ్గులు పోటీలు గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. నా ఫ్రెండ్కి సెకండ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అది చాలా బాగా వేస్తుంది ముగ్గులు. సో సెకండ్ వచ్చింది. ఫస్ట్ వచ్చింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేను. బట్ ఓకే, నా ఫ్రెండ్కి సెకండ్ వచ్చింది. అండ్ ఇంకొకరికి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. వాళ్ళకు దీనికైతే గ్రైండర్ ఇచ్చారు. ఇంకో అక్కకైతే ఫస్ట్ వచ్చింది. తనకు వచ్చేసి టీవీ ఇచ్చారు. అలా అందరూ ముగ్గులు వేశారు. నా దగ్గర అయితే ముగ్గులు ఏం పిక్స్ లేవు. అండ్ నాకు కూడా గిఫ్ట్ ఇచ్చారండి. కాకపోతే ఫస్ట్ సెకండ్ ఏం రాలేదు, జస్ట్ పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ వచ్చిన సార్స్కి మేడమ్స్కి మేము సన్మానం చేసాము ఇలా అందరం కలిసి. అండ్ నా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇలా కలవటం కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము ఇలా బయటకు వచ్చి కలుసుకోవటం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.